శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అమ్మవారి దయ వల్ల అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ అమ్మవారి సందేశం ఏంటో తెలుసుకుందాము. ఇలా అమ్మవారు మనం చెప్పబోయే సందేశము, నీ మదిలో మెదిలే ప్రశ్నకు సమాధానం తెలుసుకో. అంటే తల్లి చెప్తుందండి, మన మదిలో మెదిలే ప్రశ్నలకు సమాధానము అమ్మవారు మనకి ఇయాల చెప్పదలుచుకున్నారు. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బిడ్డ, నీవు చాలా రకాలుగా ఎన్నో రకాల ఆలోచనలతో అసలు నీకు నీ ప్రశ్నకు సమాధానం దొరకట్లేదని చెప్పి చాలా దిగులుగా ఉన్నావు కదా. నీ మనసంతా కూడా ఎంతో నిశ్చలమైనటువంటి మనసుతో, అలాగే ఎన్నో రకాల సమస్యలతో చిరాకులో ఉన్నావు. అయితే నీ పని అయితే ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేస్తాను. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా చేస్తాను. నీవు ఏదైనా చింతన చేయాలి, నీ జీవితంలో మంచి జరగటానికి నువ్వు తప్పకుండా ఏ సంకేతాలను నువ్వు పొందాలనే విషయాలు కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. చూడు, నీకున్నటువంటి సమస్య, నీకున్నటువంటి ప్రశ్న అన్నిటికి కూడా ఈరోజు జవాబు అనేది దొరికేలా ఈరోజు ఈ వీడియోలు నువ్వు తెలుసుకోవచ్చు. కాబట్టి నీకు అన్నీ కూడా శుభ సంకేతాలు ఖచ్చితంగా కనిపించేలా చేస్తాను. అది ఉద్యోగ సమస్య అయినా కావచ్చు, ఆర్థిక సమస్య అయినా కావచ్చు, లేదంటే కుటుంబంలో సంతోషకరమైనటువంటి వార్త నిలకడ లేకపోవటము, నువ్వు ఎదురు చూసినటువంటి ముఖ్యమైనటువంటి వృత్తి వ్యాపారం, లేదంటే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయేటువంటి నా బిడ్డలు ఇప్పుడు ఊహించని విధంగా లాభాలు పొందే అవకాశాలు స్పష్టంగా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీ వ్యక్తిత్వంలో ఉన్న కొన్ని ప్రత్యేకతలు కూడా మీరు చూస్తారు. ఇవి ఇతరుల నుండి విభిన్నంగా నిలబడతాయని కూడా చెప్పుకోవచ్చు. మీరు ప్రతి విషయంలో చాలా నిబద్ధతో, లోతైనటువంటి ఆలోచన విధానంతో ఉంటారు. నీ ఆలోచన ఎప్పుడు కూడా సమతుల్యంగా ఉంటుంది. ఏ పక్క వైపు మొగ్గు చూపకుండా న్యాయపరంగా ఆలోచిస్తూ ఉంటావు. చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలదానివి. నువ్వు నీ మనసులో ఒకటి పెట్టుకొని ఇతరులతో ఇంకొకటి మాట్లాడవు. ఎప్పుడు కూడా సూటిపోటి మాటలతో ఉండనే ఉండవు. ముక్కుసూటి మనిషిలాగా ఉంటావు. ఇలా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి నువ్వు బలంగా కోరుకుంటూ ఉంటావు. ఇతరుల గురించి ఇక నీ వల్ల 10 మంది బాగుంటే చాలు అనుకుంటూ ఉంటావు. ఎవరికి నష్టం వాటిల్లకుండా అని చెప్పి నిర్ణయించుకొని ఆ తర్వాత పనిని కొనసాగిస్తూ ఉంటావు. నీ ఆలోచన శైలి చాలా గొప్పగా ఉంటుంది. నీ యొక్క ఆలోచన విధానం సమాజంలో నీకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టేలాగా ఉంటాయి. ఇక నీకు గొడవలకు, అనవసరమైన వాదనలకు ఎప్పుడు కూడా నువ్వు దూరంగానే ఉంటావు. గందరగోళానికి, హడావిడికి నువ్వు దూరంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతావు. వివాదాలకు ఆమెడ దూరంలో ఉంటావు. అలాగే తల్లి చెప్తుంది, నీ జీవితంలో ఇవన్నీ కూడా నిజంగా జరుగుతాయే కదా. అయితే ఆత్మగౌరవం, ఆత్మగౌరవాన్ని ఎప్పుడు కూడా నువ్వు తక్కువ చేసుకోకుండా ఉంటావు. వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే అక్కడి నుండి తగినటువంటి సమాధానం ఇచ్చి వెళ్ళిపోతావు. ఇక ఎవరో ఏదో అంటారని చెప్పి మౌనంగా ఉండే రకం కాదు నువ్వు. ఎప్పుడు కూడా నిర్భయంగా నీతి నిజాయితీతో ఉండడమే నీకు శ్రీరామ రక్షగా నిలుస్తూ ఉంది. ఎలాంటి కష్టకాలం అయినా కానీ నీ గుణాలు నిన్ను కాపాడుతూ వస్తున్నాయి తల్లి. నువ్వు ఎప్పుడు కూడా నీ వ్యక్తిత్వాన్ని మాత్రం తగ్గించుకోకు. ఎప్పుడు ఇలానే ఉండు. నీ నిజాయితీ నిన్ను నడిపిస్తుంది. ఏ విషయంలోనైనా నువ్వు ఆస్తులు సృష్టమైనటువంటి అభిప్రాయంతో ఉంటావు తెలుసా. ఎదుటివారు కూడా నీలాగే సూటిగా స్పష్టంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు. నీతి నిజాయితీతో ఉండాలని చెప్పి పరితపించిపోతూ ఉంటావు. నిజమే కదా. అంత మంచి మనసు కలదాని నువ్వు. జీవితంలో ఇకపై ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా నేను తొలగిస్తాను. నీకు మరీ మరీ చెప్తున్నాను, మాట కొడిస్తున్నాను. చూడు, ఇలా నువ్వు అనుకుంటున్నావు కదా. చూడు దుర్గమ్మ, నేను అన్ని రకాలుగా కూడా నీ నుంచి ఎన్నో రకాల సమాధానాలు పొందాను. కానీ ఈరోజు నా మనసులో మొదలైనటువంటి ప్రశ్నకు నీ నుండి నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, అలాగే నేను ఏ విధంగా ఉంటానే విషయాన్ని మీరు చెప్పిన మాట అన్నీ కూడా వాస్తవమే. కానీ ఇప్పటి వరకు నేను అనుభవిస్తున్న సమస్యలకు మాత్రం దారి అనేది కనిపించలేదని చెప్పి నువ్వు నన్ను అడుగుతున్నావు. చూడు, నీ కర్మఫలాన్ని కూడా తప్పకుండా తీరబోతున్నాయి. అలాగే నువ్వు అందనంత ఎత్తులు ఎదగబోతున్నావు. శిఖరానికి మించినటువంటి గొప్ప అదృష్టాన్ని నీకు తప్పకుండా ఈ దుర్గమ్మ ఇవ్వబోతుంది. నాపై నమ్మకం ఉంది కదా. ఉంటే నీ కల తప్పకుండా నెరవేరబోతుందని నమ్ము. ఈ దుర్గమ్మపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచి నేను చెప్పినట్టు సందేశాన్ని స్పష్టమైనటువంటి అభిప్రాయంతో వింటూ ఉండు.
ఎదుటివారు కూడా నీలాగే సూటిగా స్పష్టంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు కదా. కాబట్టి నీ యొక్క సుగుణాలు గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనమ్మా. నీకు పుట్టుకతోనే అద్భుతమైనటువంటి తెలివితేటలు, మంచి విశ్లేషణ సామర్థ్యాలు ఉన్నాయి. ఏ విషయంలోనైనా లోతుగా ఆలోచించి మంచి చెల్లను బట్టే నువ్వు పనిచేస్తావు. అందుకే నువ్వు ఎక్కడ ఉన్నా ఉన్నత స్థానానికి చేరుకుంటావు. ధైర్యం కూడా నీకు చాలా ఎక్కువే. ఏ సమస్య వచ్చి నీ మీద పడినా, కొన్నంత కష్టం ఎదురైనా అదరకుండా బెదరకుండా వెనకడుగు వేయకుండా, నేను నమ్మినటువంటి నా దైవం నన్ను ఎప్పుడు కూడా మోసం చేయకుండా చేయకూడదు అనేటువంటి ధీమాతో నువ్వు నిలబడి ఉన్నావు. అదేవిధంగా నిన్ను నేను తప్ప అభినందించవలసినటువంటి మరొక వ్యక్తి కూడా ఎవరు ఉండరు. కానీ 2 విషయాలు నువ్వు బాగా కృంగిపోతూ ఉన్నావు. ఎక్కడ నువ్వు కష్టానికి పారిపోలేదు. కానీ నువ్వు ఒక్కొక్కసారి భయపడుతూ ఉన్నావు. ఎప్పుడు కూడా నువ్వు తృప్తిగానే ఉన్నావు. ఉన్నటువంటి జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతున్నావు. కష్టాలు ఏవి కూడా శాశ్వతం కాదు. సమస్యలు ఏవి కూడా మనల్ని బాధ పెట్టడం కాదు కదా. మనల్ని పడగట్టేవి లేవని చెప్పి తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి. కాబట్టే నా ఈ ప్రయత్నం కానీ అన్నిటికి కూడా ఒక అనుభవంగా మార్చుకున్నాను అనేటువంటి తపన నీలో పెరగాలి. జీవితంలో బాగా నువ్వు డబ్బు సంపాదించాలి. ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి. ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలి. సమాజంలో గౌరవంగా బ్రతకాలనే తపన నీలో బలంగా ఉంది, నాకు తెలుసు. కానీ నీ కుటుంబాన్ని సుఖపెట్టాలి, వారికి ఏ లోటు లేకుండా చూసుకోవాలనే కదా నీ జీవిత ధ్యేయం. ఈ ఆశయం కోసమే కదా నువ్వు అహర్నిశలు శ్రమిస్తూ వస్తున్నావు. అసలు నీకు వచ్చినటువంటి విషయం ఏంటో తెలుసా? నీ మీద ఒకటి మాట్లాడి వెనుక వేరే విధంగా మాట్లాడము అనేది నీకు ఇష్టం ఉండదు. నీ ముఖం మీద ఏదైనా చెప్పేవాళ్ళంటే నీకు ఇష్టం. అటువంటి స్వచ్ఛమైనటువంటి స్వభావం కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు నీకు అన్ని రకాలుగా కూడా నీ జీవితంలోకి రాబోతున్నారు. నువ్వు ఎటువంటి అంటే ఎవరినైనా కానీ నిన్ను బాధపెట్టి నమ్మించి మోసం చేస్తే అస్సలు తట్టుకోలేవు. అటువంటి వ్యక్తులు నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. సత్యమైనటువంటి ప్రేమను అందివ్వడానికి కొంతమంది వ్యక్తులు నీ జీవితంలో రాబోతున్నారు. అసంపూర్ణమైనటువంటి జ్ఞానంతో నువ్వు ఏది కూడా మొదలు పెట్టవు. అన్ని రకాలుగా తెలుసుకొని ఏ విషయంలో లోతుగా పరిశీలించి మరీ ఆ పనిని మొదలు పెడతావు. కొంతమంది వ్యక్తుల వల్ల మాత్రం దారుణంగా మోసపోయావు. వారి పద్ధతి, వారి వైఖరి, అలాగే వారి యొక్క చెడు ప్రేమ నిన్ను అన్ని రకాలుగా ముంచేసింది. ఇప్పటికే నష్టపోయినటువంటి దాఖలాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటన్నిటి గురించి ఆలోచించి మనసును పాడు చేసుకోవద్దు. వాటి గురించి అన్వేషించవద్దు. రాబోతున్నటువంటి బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించు. నీ చుట్టూ శత్రులు లేకుండా ఉంటారా? ఎప్పుడు కూడా నీ చుట్టూ శత్రులు కాపు కాసే ఉంటారు. కానీ నీకున్నటువంటి దైవభక్తే నిన్ను కాపాడుతుంది. నిన్ను రక్షణ కవచంలా నేను కాపాడుతూ వస్తున్నాను. నువ్వు బాగుపడుతూ సంతోషంగా ఉండాలనే నా ఆరాటం అంతా. నువ్వు ఎలా అయితే అందరూ బాగుండాలి, బాగుపడాలని చెప్పి కోరుకుంటావో, నీకు విభిన్నంగా ఆలోచించేటువంటి మనుషులే ఇప్పటి వరకు నీ చుట్టూ ఉన్నారు. కాబట్టే ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు పాలయ్యావు. అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, బంధం కావచ్చు. నీ ఎదుగుదలను చూసి, నువ్వు సంతోషంగా ఉండటం చూసి వారికి నచ్చక నిన్ను అన్ని రకాలుగా మోసగించి నిన్ను బాధ పెట్టారు. అటువంటి వ్యక్తుల్ని నీ నుండి దూరం చేయబోతున్నాను. ఇదంతా కూడా నువ్వు ముందే చేయొచ్చు కదా దుర్గమ్మ, వారిని నా నుండి దూరం చేయవచ్చు కదా అని నువ్వు నన్ను అడుగుతావేమో. అటువంటి వ్యక్తులు పరిచయం అయినప్పుడే ఎవరు ఏంటి, ఎవరి స్వభావం ఏంటనేది నీకు అర్థం అవ్వాలని చెప్పి ఇన్ని రోజులు కూడా నువ్వు నిజమేంటి, అబద్ధం ఏంటని తెలుసుకోవాలనేదే నేను చేసేటువంటి ప్రయత్నం. ఇప్పటికైనా మించిపోయింది ఏముంది? నువ్వు ఎన్నిసార్లు కింద పడినా కూడా నేను చెయ్యి అందించి మరీ నిన్ను పైకి లేపుతూనే వచ్చాను కదా. ఎక్కడా కూడా నువ్వు బాధ పెట్టనివ్వలేదు. కానీ కొన్ని రకాల నువ్వు బాధపడినటువంటి నిజ నిజాలు ఏంటని తెలుసుకోవాలనే, అలాగే పరిష్కార సామర్థ్యం పట్ల నువ్వు ఏ విధంగా ఆలోచన విధానం మరింత ఎక్కువగా పెంచుకుంటావనడానికి ఈ కష్టాలు నీకు మంచి గుణపాఠాలు. కాబట్టి నీకు ఏదైతే కష్టాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయని నువ్వు ఆలోచిస్తూ దాని గురించి బాధపడుతున్నావు. కానీ దానివల్ల నేను మరింత రాటుదిలనని చెప్పి మాత్రం ఆలోచించటం లేదు. చూడు, నిన్ను ఎవరైతే కించపరిచారో ఆ వ్యక్తులను నిన్ను క్షమాపణ వేడుకోవాలి. ఆ అనుభవాలు నీకు పెద్ద గుణపాఠాలు నేర్పాలి. నువ్వు పడినటువంటి కష్టాలు నీ బిడ్డలు పడకూడదు. నువ్వెంత బలంగా కోరుకున్నావో అదే నువ్వు నిజం చేయాలి. అందుకే నువ్వు భవిష్యత్తు కోసం బలమైనటువంటి పునాదిని వేసుకోవాలి. కుటుంబం అంటే నీకు ఎంత ప్రాణం అనేది నీకు తెలుసు, నాకు తెలుసు. వారి కోసం నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటావని కూడా నాకు తెలుసు.
ఇక బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి కరిగిపోయేటువంటి మనస్తత్వం నీది. ఎన్నో రకాలుగా నీ మనస్తత్వాన్ని చంపుకొని, నీకు ఉన్న కోరికలను చంపుకొని, నీ కుటుంబం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నావు. కింద పడి పైకి లేసావు. కుటుంబం నా కోసం ఉన్నారని చెప్పి నువ్వు అన్ని రకాలుగా నీకిష్టమైన వస్తువులను, నీకిష్టమైనటువంటి జీవితాన్ని కూడా పక్కన పెట్టి చాలా కష్టపడ్డావు బిడ్డ. మరి నీకు ఈ విషయాలన్నీ కూడా ఏంటనేది పూర్తిగా అర్థమవ్వాలని, ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు మరింత ఎక్కువగా మంచి జ్ఞానం ఉండాలని, అలాగే నీలో తెలియనటువంటి నీ మదిలో మొదలైనటువంటి ప్రశ్నకు సమాధానం దొరకాలని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చింది. ప్రతిరోజు కూడా నీ ఇష్టదైవ నామస్మరణ చేసుకో. అలాగే ఈ దుర్గమ్మను ప్రతిరోజు కూడా తలుచుకొని నువ్వు ఏ పని చేయాలనుకున్నా కూడా ఈ తల్లి అంగీకారంతో చేసినట్టుగా భావించు. మరి రేపు మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.